అఖిలపక్షం 10 ఏళ్లు నిషేధ పదం. బీఆర్ఎస్ పాలనలో కనిపించని ఆల్ పార్టీ మీటింగ్. దళిత బంధుకు తప్ప నిర్వహించని కేసీఆర్. నేడు అఖిలపక్ష సమావేశాలకు ప్రాధాన్యం. విధాన నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా శ్రీకారం. భవిష్యత్తులో డీలిమిటేషన్. కృష్ణా జలాలకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కాంగ్రెస్ వ్యూహం. సమిష్టి ఆలోచనలతోనే పాలసీల ఖరారు. ఇది మంచి నిర్ణయం. యాక్చువల్గా ఆల్ పార్టీ మీటింగ్ అన్నది ఆల్ పార్టీ మీటింగే కాదు, అండ్ ఇంకొకటి ఇంటలెక్చువల్స్ మీటింగ్ కూడా జరగాలి. ఇప్పుడు వ్యవసాయం గురించిన నిర్ణయాలు తీసుకునే ముందు వ్యవసాయంలో ఉన్న ఎవరైతే నిపుణులు ఉంటారో తెలంగాణలో అట్లాంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. సమాంతరంగా ఈ రెండు చేస్తే బాగుంటుంది. ఓన్లీ లీడర్లను పిలవడం వల్ల కూడా ఉపయోగం లేదు. లీడర్లు పార్టీలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నెరవేరినప్పుడు అంతా సైలెంట్గా ఉంటారు, కలిసిపోయి ఉంటారు. అండ్ మీరు నేను పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ బట్టి ఆధ్వర్యంలో ఎంపీల మీటింగ్లో బీజేపీ వాళ్ళు ఒకరిద్దరు మీరు పోలేదు ఎందుకు అని అంటే మాకు ముందు రోజు రాత్రి ఫోన్ చేసిరు, తెల్లారి ఫోన్ చేసిరు కొంతమందికి, మేము ఎట్లా పోతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్. వాళ్ళకు కూడా ఎంపీలు పిలిచినట్టు వాళ్ళని పిలిస్తే ఎట్లా? వాళ్ళకి పనులు ఉంటాయి కదా, మొత్తం దేశం అంతటికి వాళ్ళు మంత్రులు కదా, వాళ్ళకు 2-3 రోజులు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది కదా. మేము వెళ్ళాలి అనుకున్నాం ఈ మీటింగ్కి, అవసరమైతే మళ్ళీ నిర్వహించండి అని వాళ్ళ అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా ఇట్లాంటి మీటింగ్లు అయితే లాస్ట్ 10 ఇయర్స్గా కేసీఆర్ హయాంలో లేవు, ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ మనం చదివినే. ఇగో రమ్మన్నా రాలేదెందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలిటిక్స్ పక్కన పెట్టలేరా? పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలను ఆహ్వానించినా రాలే. అఖిలపక్ష సమావేశంపై డిప్యూటీ సీఎం భట్టి. ఇగో మీదే తప్పు, ఆలస్యంగా ఆహ్వానం. భట్టి లేఖ లేటుగా అందింది, అందుకే మీటింగ్కు రాలే. డీలిమిటేషన్తో ఒక్క సీటు కూడా తగ్గదు. హిందీని బలవంతంగా రుద్దడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు ఈ మీటింగ్లో మరి పిలిచిరా పిలవలేదా? వీళ్ళేమో మేము పిలిచినా మీరు రాలేదంటున్నారు. మీరే తప్పు చేసిరా, ఆలస్యంగా పిలిచిరని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఎవరైనా ఎంపీకి ఫోన్ చేద్దాం. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు లైవ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు మీటింగ్కి రమ్మన్నా రాలేదట, ఎందుకు సార్? మరి ఎందుకు పోలేదు మీ ఎంపీలంతా? పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలిటిక్స్ని పక్కన పెట్టలేరా మీరు? ఎందుకు ఇట్లా మీటింగ్కి రాలేదని బట్టి అడుగుతున్నారు. యాక్చువల్లీ బట్టి గారితో నేను మొన్న మాట్లాడినట్టు తను పొద్దుగాల ఫోన్ చేసిండ్రు. అయితే ఇది చాలా మంచిది, ఎందుకంటే పార్టీలు అతీతంగా ఎంపీలు మన రాష్ట్రానికి కూడా ప్రయత్నం చేయాలి, మంచిది సార్. కానీ నాకు మొన్న ఫోన్ చేసి రేపు రమ్మన్నా. నిన్న మొత్తం ప్రోగ్రామ్ ఉండే. అయితే నేను బట్టి గారు 11 o'clock రమ్మన్నారు. 11 అంటే సాధారణంగా 12 మొదలవుతుంది, 1 ఇంత మధ్యాహ్నం ఉంటే మొత్తం దినం ఖరాబ్ అవుతుంది. ఐ కాన్ గో కాన్ఫిడెంట్. నేను ఐ కెన్ కమ్ ఎట్ 8 o'clock, 9 o'clock, 10 o'clock, 15-20 minutes డాక్యుమెంట్స్ అన్ని అంటే మీతో మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పిన. కానీ బట్టి గారు ఇన్సిస్ట్ చేసిండ్రు, తప్పక రావాలి మీరు, యూనో కొంచెం మీరు మంచి మాట్లాడతారు అంటే. నేనన్నా ఐ ట్రై టు కమ్, ఐ ట్రై మై బెస్ట్ టు కమ్, ఎందుకంటే బట్ లీవ్ మీ, నేను 15 minutes మాట్లాడి వెళ్ళిపోతా, బికాస్ ఐ హావ్ టు గో టు తాండు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వేరే ఎంపీలకి ఇంకా దాని తర్వాత ఇంటిమేషన్ దొరికింది. అండ్ యూనియన్ మంత్రులకు కూడా వన్ డే నోటీస్ ఇచ్చి, అంటే పాలిటిక్స్ చేయవద్దు, ఇది మంచి ప్రోగ్రామ్, అందరు కలిసి చేయాలి, పాలిటిక్స్ చేయవద్దు. కానీ ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇంత తక్కువ టైంలో 10 మంది ఎవరు 2 యూనియన్ మినిస్టర్లు, తక్కిన ఎంపీలు, 6 ఎంపీలు వచ్చుడు కష్టం. నేను పక్కకే ఉన్నా. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి నాగేష్ గౌడ్ ఎట్లా వస్తాడు? పార్లమెంట్ ముందు మేము అన్ని సరిదిద్దుకొని పోతాం. ఎందుకంటే నెల అక్కడనే అజ్ఞాతవాసానికి పోయినట్టు పోతాము, ఇక్కడ అందుబాటులో ఉన్నాము. అందుకే లాస్ట్ 2 days మేము అన్ని పనులు చేసుకుంటాము. అంతేగాని అంటే బిఫోర్ డేనే చెప్పిరా సార్ మీకు? బిఫోర్ డే నైట్ కూడా చెప్పిరా ఒకరిద్దరికి? బిఫోర్ డే ఈవినింగ్ అంది నాకు. నాకే ఫస్ట్ అందింది ఏంటంటే పొద్దుగాల. అయితే ఇందువల్ల ఆయన అనుకుంటే కిషన్ రెడ్డి గారు రాసింది అనుకుంటా లెటర్ ఏంటంటే మంచిదే కానీ ఈ టైము ఇది సరిపోలేదు, మేబీ నెక్స్ట్ వీక్ అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఇది మంచిది, ఎందుకంటే ఇట్లా సో మళ్ళీ మీకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పార్టీ ఎంపీలు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నాం.
ఓకే, రెడీ ఉన్నాం. ఓకే. అంటే ఇది మంచిది, ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ ఉంటుంది, అవును, అప్పుడు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళని పిలిచేది, మీ ఎవరిని పిలవకపోయేది కదా. ఎవరిని పిలవకపోయేది. ఇప్పుడు అందరు ఎంపీలు పిలిచి డిస్కస్ చేస్తే ఈక్వల్ గా మంచిది, అది రాష్ట్రానికి మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ. మంచిది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయనే క్లారిటీ ఇస్తున్నారు. నాకు బిఫోర్ డే మార్నింగ్ చెప్పారు, కొంతమందికి అయితే అదే రోజు ఈవినింగ్ చెప్పారు. మరి తెల్లారే రమ్మంటే ఎట్లా వస్తారు, వాళ్ళ పనుల్లో ఉంటారు. ఎంపీ నియోజకవర్గం అంటే చాలా పెద్ద, ఎక్కడో ఏ మూలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న ఆయన ఎట్లా వస్తాడు, కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రావడానికి అన్ని పనులు చూసుకోవాలి కదా. ఒక 2-3 డేస్ బిఫోర్ చెప్పుంటే మేము ఖచ్చితంగా వచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. అవసరమైతే మళ్ళీ పెట్టండి, ఇది చాలా మంచి నిర్ణయం. బీఆర్ఎస్ హయాంలో అసలు ఇలాంటిది ఏం మీటింగ్సే జరగలేదు, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని పిలిచేవాళ్ళు. మంచి ఆలోచన చేశారు, కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వస్తాం, మళ్ళీ పెట్టండి అని చెప్తున్నారు. మరి చూడాలి మరి ఏంటి వాళ్ళ రిప్లై అన్నది.